వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఇన్స్టెంట్ కేక్ చాకో కుక్కర్ కేక్ని తయారు చేద్దాం. ఈ ప్యాకెట్లో మనకి 2 పౌచెస్ ఉన్నాయి. ఒకటి కేక్ మిక్స్, ఒకటి దానిపైన గార్నిషింగ్ కోసం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి మార్కింగ్ ఇచ్చాడు, ఈ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలన్నమాట. రివర్స్లో కట్ చేస్తే మనకి మిల్క్ మెజర్మెంట్ కోసం వాడుకోవాలి దీన్ని, అది కష్టమైపోతుంది. సో మనం ఫస్ట్ మార్కింగ్ మీద కట్ చేసుకుందాము. ప్యాకెట్లో ఉన్న మెటీరియల్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక గీత కనిపిస్తుంది కదా, ఈ గీత వరకు వచ్చేలాగా పాలను తీసుకోవాలి. ప్యాకెట్ని అక్కడ పైన ఒక నల్ల చుక్క కనిపిస్తుంది కదా, ఈ నల్ల చుక్క దగ్గర పట్టుకుని మన ఐ లెవెల్కి పెట్టి చూస్తే అది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుంది. గ్లాస్తో పాలు పోస్తున్నాను నేను. ఆ లైన్ మార్కింగ్ వరకు చూసుకుని తీసుకోవాలన్నమాట. ఇక చూడండి, ఆ గీత దగ్గరికి పాలు వచ్చాయి. ఈ కొలత వరకు కరెక్ట్గా పాలు తీసుకోవాలి, అప్పుడే మనకి కేకు చాలా కరెక్ట్గా వస్తుంది. బాక్స్ మీద ఎలా తయారు చేసుకోవాలో కూడా మనకి రాసి ఉంటుంది. ఫస్ట్ మనం ప్యాకెట్లోంచి పౌడర్ తీసేసుకున్నాము. తర్వాత కొలత ప్రకారం పాలను పోసుకున్నాము. ఇప్పుడు 2.5 చెంచాలకి నూనెను వేసుకోవాలి. ఇది రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి, ఎలాంటి స్మెల్ లేకుండా, లేకపోతే కేక్ మనకి ఆ నూనె వాసనలాగా ఉంటుంది. రిఫైండ్ ఆయిల్కి ఏ విధమైన వాసన ఉండదు కదా, కాబట్టి రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి. 2.5 చెంచాలు నూనె వేసిన తర్వాత ఇది పూర్తిగా 2 నిమిషాల పాటు కంటిన్యూగా కలపాలి. 2 నిమిషాలు నేను టైం చూసుకుని కలిపాను దీన్ని. 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇలా మనకి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం కేక్ ఎందులో అయితే తయారు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ టిన్లోకి ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ వేసిన తర్వాత ఈ కేక్ మిక్స్ అంతా అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం చేసేది కుక్కర్ కేక్ కాబట్టి ప్యాకెట్ మీద మనకి 5 సెంటీమీటర్ల వాటర్ లెవెల్ చూసుకోమని ఉంది. నేను ఒక స్కేల్ తోటి వాటర్ మెజర్ చేసుకుని 5 సెంటీమీటర్స్ వచ్చేదాకా నీళ్లు పోసుకున్నాను. ఆ నీళ్ళ లెవెల్ దాటి మనకి కేక్ టిన్ రావాలి కాబట్టి ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టి మళ్ళీ ఇంకొక స్టాండ్ పెట్టి అప్పుడు ఈ కేక్ టిన్ పెట్టుకుంటున్నాను. దీనిపైనే మూత పెట్టక్కర్లేదు, కేక్ మనకి ఇలా పొంగినట్టుగా వస్తుంది కదా, డైరెక్ట్గా మూత పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్ మూతకి వాషర్ ఉండాలి, పైన విజిల్ పెట్టక్కర్లేదు. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు పూర్తిగా హై ఫ్లేమ్లో వదిలేయాలన్నమాట. చూసారు కదా, కేక్ ఇలా మనకి చాలా చక్కగా రెడీ అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసేసుకోవాలి. చాలా బాగా కూడా వచ్చింది నాకు ఇది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పౌచ్లో మనకి గార్నిష్ కోసం షుగర్ స్పార్కిల్స్ ఉన్నాయి, అవి వేస్తున్నాను నేను. ఆ బొమ్మలో చూపించినట్టుగానే చాలా అందంగా చాలా చక్కగా ఉంది. న్యూ ఇయర్కి ఈ ఇన్స్టెంట్ కేక్ని మీరందరూ ట్రై చేయండి. చూసారు ఎంత బాగా వచ్చిందో, స్పాంజ్లా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను దీన్ని, చాలా చక్కగా వచ్చింది. ప్యాకెట్ మీద చూపించిన మెజర్మెంట్స్ ప్రకారం చేసేస్తే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది, చాలా బాగుంది. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.